దిత్వా తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా కొనసాగుతుండటంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం 4 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు రూరల్ వెంకటాచలం పరిధిలో చెరువుల నుండి జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. ఇక నెల్లూరులోని పలు కాలనీలో ముంపు నీరు చేరింది. నెల్లూరు జొన్నడ మార్గంలో పొట్టెపాలెం కలుజు మట్టికట్ట దెబ్బతినడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. కలుజు వద్ద ప్రమాదవశాత్తు నీటిలో పడి షేక్ మహ్రన్ మస్తాన్ మృతి చెందారు. నెల్లూరు గ్రామం కొండ్లపూడి సమీపంలో నెల్లూరు కాలువ పడి రవి అనే వ్యక్తి గల్లంతయ్యారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా నెల్లూరు రూరల్ లో 8.8 సెంటీమీటర్లు, నెల్లూరు అర్బన్లో 8.3 సెంటీమీటర్లు, కొవ్వూరులో 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మరోవైపు 3 రోజులుగా తిరుపతి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సుమారు 5,000 హెక్టార్లు పంటలు నీట మునిగాయి. గూడూరు మండలంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీర మండలాల్లోనూ వర్షం కురిసింది. తుఫాను కారణంగా గూడూరు మండలంలో గత 3 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా మేము ఆదిశంకరా నుంచి గూడూరుకు వచ్చే పంబలేరు వాగు దగ్గర కూడా రోడ్డుని బ్లాక్ చేయడం జరిగింది. అదేవిధంగా గూడూరు నుంచి విందూరుకు పోయే రూట్లో కూడా చోటపాలెం దగ్గర ఉన్నటువంటి వాగును కూడా క్లోజ్ చేయడం జరిగింది. వేములపాలెం విందూరు దగ్గర వేములపాలెంలో ఈరోజు తెల్లవారుజామున ఒక కరెంటు పోల్ విరిగి ఆటో డ్యామేజ్ జరగడం జరిగింది. వెంటనే లైన్మెన్ వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కరెంటు ఆఫ్ చేయడం జరిగింది. వెంటనే గ్రామస్తుల సహాయంతో ఆ లైన్ పోల్ని పక్కన పెట్టేసి తర్వాత యథావిధిగా మళ్ళీ కరెంటు సప్లై ఇచ్చడం కూడా జరిగింది. ఇప్పుడు అక్కడ మా గ్రామ రెవెన్యూ అధికారి లైన్మెన్ కూడా ఊళ్ళో అక్కడే ఉన్నారు. ఏమన్నా సంఘటనలు జరిగితే తెలియపరచమని చెప్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అక్కడ పర్లేదు, బాగానే ఉంది. అక్కడే ఇందూరు నుంచి పోయే వాగును కూడా ఈరోజు రూరల్ ఎస్ఐ గారితో కోఆర్డినేషన్ చేసుకొని దాన్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఇక్కడ గూడూరు నుంచి రాపూర్ పోయే రోడ్లో కూడా ఒక వాగు ఉంది, కానీ నీటి మట్టం తిప్ప పెరగడం లేనందువల్ల అక్కడైతే వాగు కూడా క్లోజ్ చేయడం